గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. సాక్షి దినపత్రికని కనుక మనం మొదట చూసినట్లయితే ఐపీఎల్ మ్యాచ్లు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. క్రికెట్ అభిమానులకి ఇది ఒక పెద్ద పండుగ. ఐపీఎల్ అంటే వరల్డ్ కప్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్నటువంటిది ఐపీఎల్ మ్యాచ్, T20 మ్యాచ్లు. దీనికి విశాఖ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ కూడా ఐపీఎల్ మ్యాచ్లకి వేదిక అవుతున్నటువంటి విషయాన్ని కూడా చూస్తున్నాం. మార్చి 22వ తేదీ తొలి మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి దీని షెడ్యూలు అన్నీ కూడా పేపర్స్లో ఇస్తారు కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వాల్సింది. దీనికి క్రికెట్ అభిమానులు కూడా ఒక పండగ మళ్ళీ వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక CBSE సిలబస్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పరీక్షలు చూసి రాస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి దాని మీద పైలట్ ప్రాజెక్టుని కూడా ఒకదాన్ని ప్రవేశపెడుతున్నారు. అంటే చూసి రాయాలన్నా కానీ అసలు ఆ పుస్తకంలో ఆ క్వశ్చన్ ఎక్కడుందో తెలియాలి. కాబట్టి దానికి సమయం చాలదు, చూసి రాయాలంటే సమయం చాలదు. కాబట్టి ఇవన్నీ కూడా, ఇది కూడా ఒక రకమైనటువంటి విధానమే. ఏదేమైనా కానీ ఒక ప్రయోగాత్మకమైనటువంటి పైలట్ ప్రాజెక్టుని కూడా దీంట్లో ఏర్పాటు చేస్తున్నారు. అది ఎలాంటి విజయం సాధిస్తుందో కూడా చూడాలి. ఇక రాష్ట్ర స్థాయి వార్తలకు కనుక వస్తే బాబుకు బీసీలు బై వెన్ను విరిచిన చంద్రబాబును తరిమేందుకు బీసీ బిడ్డలు సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బహిరంగ సభలో వారు మాట్లాడటం జరిగింది. దాన్ని ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో వేశారు. పవన్ తీరుపై కాపుల్లో కాక అన్నటువంటి ఇంకొక వార్త కూడా, విశాఖలో కొనతాలతో ఆయన ఇంటికి వెళ్ళి భేటీ అన్నటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. అక్రమ డిపాజిట్లు ఆగలేదు అన్నటువంటి ఇంకొక వార్త. ఇళ్ల పట్టాల్లో చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం, మన ఒంగోలులో ఇచ్చేటటువంటి ఈ పట్టాలకు సంబంధించి కూడా ఒక పెద్ద ఐటమ్ని సాక్షి దినపత్రికలో ప్రధానంగా వేశారు. రాష్ట్రంలో ఆదిత్య బిర్లా గ్రూపు భారీ పెట్టుబడులు, దానికి సంబంధించి 2700 కోట్లతో తూర్పుగోదావరి జిల్లాలో కాస్టిక్ సోడా యూనిట్కి శ్రీకారం చుడుతున్నట్లు ఒక వార్త చూస్తున్నాం. అలానే 110.38 కోట్లతో పులివెందులతో ఆదిత్య బిర్లా గార్మెంటు, తాజాగా నాయుడుపేటలో 1700 కోట్లతో కార్బన్ బ్లాక్ తయారీ పరిశ్రమ. ఇవన్నీ కూడా ఎక్కువ మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఇది ఉంటుంది పరిశ్రమల స్థాపన వల్ల. ఇవి త్వరగా అయితే చాలా మంచిది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను కనుక తీసుకున్నట్లయితే సిగ్గు నిస్సిగ్గుగా జగన్ సర్కార్ అడ్డగోలు పనులు అన్నటువంటిది ఒకటి వేశారు. ఈ నెల 28న గూడెంలో ఉమ్మడి బేరీ, టీడీపీ జనసేన సమన్వయ కమిటీ నిర్ణయం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆ సభకు హాజరవుతారని ఒక వార్తని ప్రధానంగా వేశారు. 27న ఏలూరులో బీజేపీ సభ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు, పొత్తు ఎలా ఉన్నా పోటీకి సిద్ధం, జగన్ వైఫల్యాలపై నిలదీస్తాం పురంధేశ్వరి అన్నటువంటి ఒక వార్తను కూడా చూడవచ్చు. నిన్న ఈ డిఎస్సి, మెగా డిఎస్సి కాదు ఇది, దగా డిఎస్సి అంటూ చెలో సెక్రటరేట్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వటం, దాంట్లో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా పాల్గొన్నారు. షర్మిల గారిని పోలీసులు కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆడపిల్లపై ఇంత నిర్దయ అని షర్మిల గారు మాట్లాడినటువంటి మాటల్ని ప్రధానంగా వేశారు. నాన్న ఆత్మ క్షోభిస్తుంది, అమ్మ ఎంతో బాధపడుతుంది అని వారు చేసినటువంటి విమర్శలను కూడా ప్రధానంగా చూడవచ్చు. గర్జించిన కలం, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫోటోగ్రాఫర్ మీద, అలానే ఈనాడు కార్యాలయం మీద దాడిని నిరసిస్తూ ఒక అనంతపురం నగరంలో భారీ ర్యాలీగా పత్రికేయులందరూ కూడా నిర్వహించినటువంటి ఒక వార్తను చూస్తున్నాం. అవును, అది కోవిడ్ వ్యాక్సిన్ ఫలితమే. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల గుండె, మెదడు, రక్త సంబంధించిన వ్యాధులకి కారణం అవుతుందని తేలింది. 8 దేశాల్లో 9.9 కోట్ల మందిపై స్టడీ చేసిన తర్వాత ఈ 13 రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి ఒక ప్రధాన వార్త వేశారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉంది, దాన్ని తప్పకుండా చదవాల్సినటువంటి వార్త. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక మనం చూస్తే, ఈరోజు మన ఒంగోలుకి సీఎం వై జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఈ వస్తున్నటువంటి సందర్భంలో వారు ఒంగోలుకి తాడేపల్లి నుంచి 10:15 వారు హెలికాప్టర్లో బయలుదేరి ఒంగోలుకి చేరుకుంటారు. అగ్రహారం దగ్గర ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అక్కడే హెలిప్యాడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నింటిలో పాల్గొని మళ్ళీ 1:50 మరి వారు తాడేపల్లి వెళ్ళటానికి షెడ్యూల్ని అయితే ఖరారు చేశారు. అక్కడే హెలిప్యాడ్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. 10:45
బహిరంగ సభ దగ్గరికి చేరుకొని అక్కడ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేస్తారు. అలానే 10:50 నుంచి 11 గంటల వరకు సభా వేదిక వద్ద ఎగ్జిబిషన్ని వారు పరిశీలన చేయడం జరుగుతుంది. 11:35 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు బహిరంగ సభలో వారు మాట్లాడతారు అన్నటువంటిది సీఎం గారి షెడ్యూల్ని ప్రధానంగా మనకి ప్రచురించడం జరిగింది. ఇక ఇటు ఇళ్ళు అటు నీళ్లు అన్నటువంటి ఇంకొక వార్తను కూడా వేశారు. సాకారం కానున్న నగరవాసుల కళ అంటే 25,000 మందికి పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి దీని మీద ప్రయత్నం జరుగుతుంది. కోర్టుని ఆశ్రయించడం, ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోవటం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు లేకపోవటం, దీనికి సంబంధించి శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం, ప్రైవేటు ల్యాండ్స్ని కొనటం, దానికి సంబంధించినటువంటి నిధులను కేటాయించడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఎట్టకేలకి అది ముగింపు దశకి వచ్చింది. అంటే దీంట్లో రకరకాలు జారీ చేశారు, ఉత్తర్వులు ఇచ్చారు, డబ్బులు వస్తాయా రావా, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుందా, ఇవన్నీ రకరకాలైనటువంటి మీమాంసల మీద ఎట్టకేలకి ఈరోజు పట్టాలు 25,000 మందికి పట్టాలు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఈరోజు ప్రధానంగా వేయటం జరిగింది. అలానే గతంలో వారు ఒంగోలులో సభకు వచ్చినప్పుడు శాశ్వత మంచినీటి పరిష్కారం కోసం నిధులు కేటాయిస్తూ ఆ రోజు వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించింది కూడా అంటే 339 కోట్లతోటి మంచినీటి పథకానికి ఈరోజు ఈ 25,000 మందికి పట్టాలు పంపిణీ చేస్తూ దానికి సంబంధించినటువంటి పైలాన్ని ఆవిష్కరించడం, అలానే 339 కోట్లతోటి శాశ్వత మంచినీటి పరిష్కారానికి సంబంధించిన శంకుస్థాపన చేయటం, ఈ రెండు కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేందుకు మనకి ఒంగోలుకు వస్తున్నారు. దీనికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి అధికారులు కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయంగా నిర్వహించేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. సభావేదికని కూడా ఏర్పాటు చేశారు. వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కూడా సిద్ధం చేశారు. ఇక మరో వార్త, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. పరీక్షలు కాలం కూడా వచ్చేసింది. ఇంటర్మీడియట్, 10వ తరగతి, టెట్, డిఎస్సి పరీక్షలు, ఈ 4 కూడా విద్యాశాఖ మీద ఉన్నటువంటి పెద్ద అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే ఈ పరీక్షల్లో రకరకాలైనటువంటివి జరుగుతూ ఉంటాయి. వాటిల్ని జరగకుండా అధిగమించాల్సినటువంటి అవసరం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులపై ఉంది. దీనికి సంబంధించి నిన్న తాడేపల్లిలో విద్యాశాఖ కార్యాలయం నుంచి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అలానే పాఠశాల ఎడ్యుకేషన్ కమిషన్ సురేష్ కుమార్ గారు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్ గారు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు మన జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులందరితోటి కూడా వారు జూమ్ ద్వారా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షలకి, అలానే మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలకి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి వారు సూచన చేశారు. అలానే సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలానే ఎక్కడైతే ఎగ్జామినేషన్ జరుగుతున్నాయో అక్కడ 144 సెక్షన్ అమలు చేయటం, గతంలో ఎక్కడైనా సమస్యాత్మక కేంద్రాలు ఉంటే వాటిని గుర్తించడం, అక్కడ కూడా సీసీ కెమెరాలు అవన్నీ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా నిన్న చర్చించడం జరిగింది. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల తరలింపు, ఎగ్జామినేషన్ అయిన తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్లో పెట్టేటటువంటి విధానం, వీటన్నిటిని కూడా అధికారులతో ఒక అవగాహన కల్పించారు. ఏదేమైనా సరే రేపు ఫస్ట్ తేదీ నుంచే పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పి సూచనలు అయితే జిల్లా స్థాయి అధికారులకు చేయడం జరిగింది. చాలామందికి గతంలో ఈ 25,000 పట్టాలు ఇవ్వాలనుకున్నప్పుడు కోర్టులో దీని మీద పిటిషన్ వేయటం, ఆ పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. ఆ రోజు ఏం చేశారంటే ఎవరైతే ఈ పట్టాలకి అర్హులో వాళ్ళందరికీ భరోసా పట్టాలని చెప్పి పత్రాలని చెప్పి ఇవ్వటం జరిగింది. ఈరోజు చాలామందిని సచివాలయాలకు పిలిచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి మరీ ఈ కార్యక్రమాన్ని, ఈ పట్టాలని ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తే దీన్ని అమ్ముకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఒకేసారి 25,000 మంది ఒకేసారి సచివాలయాలకి రావడం ద్వారా సర్వర్ స్లో కావటం, సర్వర్ డౌన్ కావటం వల్ల కొంతమందికి రిజిస్ట్రేషన్ కాకపోవచ్చు.
కాకపోయినా కానీ ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు, ఎవరు అపోహలకు గురి కావాల్సినటువంటి పని లేదు. భరోసా పత్రం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాన్ని ఇవ్వటం జరుగుతుందని చెప్పి నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే చాలామంది మాకు ఇంకా అక్కడ తంబు వేయాలంటే పట్టం లేదు, మమ్మల్ని పిలవలేదు ఇంకా అన్నటువంటి ఇది కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ వారి దృష్టికి వచ్చి ఉంటుంది. వారు దీని మీద ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. మొత్తం ఇప్పుడు జరగాల్సినటువంటి పని ఈ భూముల సేకరణ, వీటన్నిటిని చదును చేయటం, వీటన్నిటికీ నెంబరింగ్ ఇవ్వటం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవన్నీ 3 నెలల్లో జరగాల్సిందట. అయినా కానీ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి 10 రోజుల్లోని ఈ కార్యక్రమం మొత్తాన్ని పూర్తి చేయడం పట్ల జిల్లా కలెక్టర్ గారికి, అలానే జాయింట్ కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులందరికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అభినందించడం జరిగింది. అయితే సీఎం గారి పర్యటన ఉంది కాబట్టి ఎస్పీ గారు కూడా అప్రమత్తమై 1700 మంది పోలీసు సిబ్బందితోటి ఈ కార్యక్రమాన్ని కూడా రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వచ్చేటటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎండల తీవ్రత కూడా వస్తుందంటున్నారు కాబట్టి వాళ్ళకి మంచినీళ్ళ సదుపాయం, వచ్చినటువంటి వాళ్ళకి భోజన సదుపాయం ఇవన్నీ కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మనకి పక్కనే సంతనూతలపాడు నియోజకవర్గం. ఈ సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇప్పటికే ఇన్ఛార్జిగా మేరుగు నాగార్జున రెడ్డి గారిని నియమించడం జరిగింది. అయితే ఆ వైసీపీ నియోజకవర్గ పరిశీలకులుగా ఇప్పుడు దేవినేని మల్లికార్జునరావు గారిని నియమిస్తూ కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. వారు ఆ బాధ్యతల్ని స్వీకరిస్తారు. ఇక బాల్య వివాహాలు, మన జిల్లాలో బాల్య వివాహాల మీద జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి ఎప్పటికెప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ముఖ్యంగా దూర ప్రాంతాల్లో అంటే పల్లె ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఉండే ప్రాంతాల్లో దీని మీద అవగాహన కల్పించమని చెప్పి వారు అనేక మార్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా సిడిపిఓ రాజకుమారి గారు నిన్న కొత్తపట్నం మండలంలో బాల్య వివాహాల మీద ఒక సదస్సును కూడా నిర్వహించాడు. సాట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఉండేటటువంటి గ్రామ సంరక్షక అధికారులు, అంగన్వాడీలు, విఆర్ఓలు, ఏఎన్ఎంలు బాల్య వివాహాలపై వీళ్ళందరూ కూడా అవగాహన కల్పించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు కనుక జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు కూడా దాన్ని అధికారుల దృష్టికి కనుక తీసుకొస్తే దాన్ని నిలుపుదల చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాడు. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప నాయకుడు, వీరుడు. అంటే మనకి అల్లూరి సీతారామరాజు గారు ఎలానో మనకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కూడా అలానే. అంటే అల్లూరి సీతారామరాజు కంటే ముందు ఉన్నటువంటి వ్యక్తి, ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి వాడు. ఆయన మన గిద్దలూరుకి సంబంధించినటువంటి ఆయన. ఆ రోజుల్లోనే ఒక భారత్ మాతాకి జై అంటూ భరతమాతను బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాల నుంచి బంధ విముక్తురాలు చేయడానికి ఆ రోజుల్లోనే ఆయన పోరాటం చేసి ఆయన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టడం జరిగింది దేశం కోసం. ఇటువంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇటువంటి నాయకుల యొక్క విగ్రహాలని ప్రతి చోట కూడా ఏర్పాటు చేయాలి. ఒక అల్లూరి సీతారామరాజు, ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఒక కొండ వెంకటప్ప పంతులు, అలానే ప్రకాశం పంతులు గారు, పుట్టి శ్రీరాములు గారు, ఇటువంటి వాళ్ళు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వాళ్ళు. ఆజాద్, వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేస్తే స్ఫూర్తి కలుగుతుంది. మనం ఎక్కడ చూసినా సరే ఈ మధ్యలో వచ్చినటువంటి ఆ నాయకులు బొమ్మలే మనం అక్కడెక్కడ చూస్తున్నాం. కానీ ఇటువంటి నాయకులు విగ్రహాలు కనుక పెడితే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇది నిన్న మార్కాపురంలో దీనికి సంబంధించినటువంటి విగ్రహాన్ని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జంకే వెంకటరెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఆయన చేసినటువంటి స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి వారు కోరారు. ఇంకా ఎండాకాలం రాలేదు, నిన్నే రథసప్తమి వచ్చింది. రథసప్తమి వచ్చిందంటే సూర్యుడు ఆయన కిరణాలు భూమికి దగ్గరగా వస్తాడు. అలాంటిది శివరాత్రి రేపు 8వ తేదీ రాబోతుంది. ఆ శివరాత్రి నాడు చలి శివశివ అంటూ వెళ్ళిపోతుందని చెప్పి ఒక నానుడి మనకి. అంటే రథసప్తమి వస్తే ఎండలు వస్తాయని, అలానే శివరాత్రి రాగానే చలి అంతా వెళ్ళిపోయి మళ్ళీ ఎండలు బాగా ముదురుతాయి అనేది ఒక నానుడి ఉంది. అది తూచా తప్పకుండా జరుగుతున్నట్లుంది ఎండల విషయంలో. ఇప్పుడు ఇవాళ ఉదయాన్నే బాగా అందరికి చెమటలు పోస్తున్నట్లు, ఉక్కబోసినట్లుగా కనిపించింది.
అయితే దీన్ని అధికారులు కూడా దీని మీద అప్రమత్తమై ఈ వడగాల్పుల వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, డీహైడ్రేషన్ కావటం, డీహైడ్రేషన్ తోటి చనిపోయేటటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ ఎక్కడైతే కూలీలు ఉంటారో వాళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకొని జీవించే వాళ్ళు ఉంటారు, ఎండలో పనులు చేసుకొని జీవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక అవగాహన కల్పించటం, వాళ్ళు నిరంతరం మంచినీళ్ళు తాగేటటువంటి ఏర్పాటు చేయటం, అలానే వాళ్ళకి ఓఆర్ఎస్ ద్రవాల్ని అందించడం, ఎక్కడికక్కడ ఈ మన కేంద్రాలు ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఈ వడగాల్పుకు గురైనటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ప్రథమ చికిత్స అందించేటటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పి నిన్న దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ ద్వారా సంబంధిత శాఖల అందరితోటి కూడా జూమ్ కాన్ఫరెన్స్ని ఒకటి నిర్వహించారు. కాబట్టి ఈ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు మనకి తెలుస్తూ ఉంది. మన జిల్లాలో సిపిఎం పార్టీ నాయకులు తవనం చెంచయ్య గారు ఒక మంచి ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడు. ఆయన సంతనూతలపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా వారు పనిచేయటం జరిగింది. వారి నిన్న వర్ధంతిని వారి సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఉద్యమం మన జిల్లాలోనే ప్రారంభించారు. ప్రాసంగులపాడులో ఆయన ఉద్యమాన్ని ప్రారంభించి రైతు కూలీలకి కూలీలు పెంచాలని, అలానే అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి, నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. మనం కూడా ఒంగోలులో ఉండేది ఆయన ఇల్లు. ఆయన ఇంటికి కనుక వెళ్ళి చూస్తే ఒక ఎమ్మెల్యే ఇల్లు ఇలా ఉంటుందా, సాధారణమైనటువంటి ఇంట్లో ఆయన జీవనాన్ని గడిపాడు. అటువంటి మహానుభావులు కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.